హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుచు స్పెషల్ డిషెస్. చికెన్తో ఎటువంటి మ్యారినేషన్స్ అవసరం లేకుండా 5 నిమిషాలు అయిపోయే స్నాక్ రెసిపీ మా అక్క చూపిస్తుంది ఈ వీడియోలో. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ముందుగా దాల్చిన చెక్క 1 ఇంచి, అలాగే పచ్చిమిర్చి 1 లేదా 2 మీ టేస్ట్ తగినంత మీరు పెంచుకోవచ్చు. కావాలంటే లవంగాలు 4, అలాగే వెల్లుల్లి 3, అల్లం 1 ఇంచి, అలాగే హాఫ్ ఉల్లిపాయ తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ ఫైన్ పేస్ట్గా అవసరం లేదు, కొంచెం గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్, శుభ్రంగా కడిగిన చికెన్ ఒక 5 to 6 పీసెస్ వేసి ఒక్కసారి తిప్పండి, సరిపోయింది. ఒక తిప్పిన తర్వాత దానిలో పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక తిప్పండి. మరి ఎక్కువ ఫైన్ పేస్ట్గా కాకుండా జస్ట్ ఒకసారి తిప్పండి. అలా అయితే మనం తింటున్నప్పుడు చికెన్ ఫీలింగ్ వచ్చి బాగుండిద్ది. ఒకసారి తిప్పండి. తిప్పిన తర్వాత కార్న్ఫ్లోర్ 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి. అంటే మొత్తం ఒకసారి కలపండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కొంచెం తీసుకొని గారెలు వేసుకుంటాం కదా, ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం చిన్న టిక్కీ లాగా చేసుకొని ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత టిక్కీస్ని మళ్ళీ బయటకు తీసి ఫోర్క్తో చిన్న హోల్స్ లాగా చేసేసి మళ్ళీ ఆయిల్లో ఒక 4 to 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.